అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళకి ఊరట కలిగించే విషయం చెప్పింది. అదేమిటంటే సన్నబియ్యం కేజీ 29 రూపాయలకి లభించే విధంగా భారత్ రైస్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సో ఇది రాష్ట్రంలో ఎప్పుడు అమలు కానుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు టీఎస్ఏ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ అన్న వారితో మాట్లాడదాం. సార్, ఇది ఎప్పుడు అమలు కానున్నది, మీకు ఎలాంటి గైడ్లైన్స్ వచ్చాయి? మేడం త్వరలో మేడం యాక్చువల్లీ నేను ఇదివరకు చెప్పాను, ఏపీ తెలంగాణలో ఆల్రెడీ రైస్ అలొకేషన్ అయింది. ఎఫ్సిఐ వాళ్ళు మాకు 1 వీక్లో రైస్ ఇస్తామన్నారు. మేము దాన్ని అంటే ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్లో 25% అనేది బ్రోకెన్ ఉంటుంది. ఆ బ్రోకెన్ మనం తీసేసి 5% బ్రోకెన్కి దాన్ని రెడ్యూస్ చేసి దీన్ని సన్న బియ్యం అని చెప్పలేము, కానీ గుడ్ క్వాలిటీ బియ్యం మేము ఇస్తాము. దాన్ని సిల్క్ షార్టెక్స్ చేసి మేబీ 1 వీక్ 10 డేస్లో ఇది అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు బియ్యం అంటే ఇప్పుడు రేషన్ కార్డులో రేషన్ షాప్లో కూడా అవైలబుల్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. రేషన్ షాప్లో చూసుకుంటే మీకు అదే రైసే మేడం. రేషన్ షాప్లో ఉన్న దాంట్లో 25% బ్రోకన్ ఉంటుంది. అంటే షార్టెక్స్ ఉండదు, సిల్క్ షార్టెక్స్ ఉండదు. అవే ఎఫ్సీ దగ్గర ఉన్న రైస్నే అవే రైస్ లిఫ్ట్ చేసేసి నూకలు తీసేసి, అంటే నూకల్ని మొత్తం తీసేయడం కాదు, 25% నూకల్ని 5% నూకలుగా రెడ్యూస్ చేస్తాము. ప్లస్ సిల్క్ షార్టెక్స్ చేస్తాం, మంచి షైనింగ్ వచ్చేది అట్లా. సో దట్ అది బాగుంటుంది. మామూలు రైస్ మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా వాడుకోవడానికి కూడా బాగుంటుంది. అది మేడం ప్లాన్, లైన్ ఆఫ్ యాక్షన్ అది. సన్న బియ్యం అని నేను చెప్పలేను, కానీ మంచిగా ఉంటుంది ప్రాసెస్ చేసిన తర్వాత. ఇప్పటికే గోధుమ పిండి కావచ్చు, శనగలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి, ఏదో తక్కువ ధరకే. సో దానికి రెస్పాండ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు భారత్ రైస్కి ఏ విధంగా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం ఈ రెస్పాన్స్ అయితే భారత్ దాల్కి, భారత్ ఆటాకి మంచి రెస్పాన్స్ ఉంది. భారత్ ఆటా కూడా చాలా 27 రూపీస్ 50 పైసే ఉంది కేజీ, పర్ కేజీ 5 కేజీ ప్యాకెట్స్లో వస్తుంది. శనగపప్పు వచ్చేసి మార్కెట్లో రేట్ 80 రూపీస్ ఉంటుంది, 60 రూపీస్ మేము అమ్ముతున్నాము. మంచి రెస్పాన్స్ ఉంది. మార్కెట్ ధరల కన్నా కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. అలానే రైస్ కూడా మంచి రేట్కే మనం ఇస్తాం, 29 రూపీస్. ఈ రైస్ని మామూలు ఇదే ప్రాసెస్లో చేస్తే 50 రూపీస్ పైన కాస్టింగ్ అవుతుంది, కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వలన ఇది 29 రూపీస్కి అవైలబిలిటీ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉండేటట్టు మీకు వచ్చాయి ఇన్ఫర్మేషన్ ఉంది? మేడం ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి మా మేజర్ లైన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఆటోస్లో, రైతు బజార్స్లో అమ్మడం మేడం. ఇది ఆల్రెడీ ఆటా దాల్ అలానే అమ్ముతున్నాం, ఇది కూడా అలానే అమ్ముతాము. రిలయన్స్తో కూడా మేము టైఅప్ అయ్యాము. రిలయన్స్ రత్నదీప్ స్టోర్స్లో ఆల్రెడీ మన దాల్ అవైలబిలిటీ ఉంది. రిలయన్స్లో దాల్ అండ్ ఆటా 2 అవైలబుల్ ఉన్నాయి. రైస్ కూడా ఆ స్టోర్స్లోనే కాకుండా రీటైల్ వ్యాన్స్లో కూడా అవైలబిలిటీ చేస్తాము. ప్రస్తుతం దాల్ కావచ్చు, ఆటా లిమిట్ ఏమైనా ఉన్నదా? దానిలాగానే ఇది కూడా కొనసాగే అవకాశం ఉందా? లిమిట్ ఏం లేదు మేడం, పర్ పర్సన్ లిమిట్ లేదు. మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక ఇన్స్టెన్స్లో 5 కేజీస్ ఆట అయినా తీసుకోవచ్చు, 5 కేజీ దాల్ అయినా తీసుకోవచ్చు. రైస్ కూడా అలానే 10 కేజీలో దీన్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఒక పర్సన్కి 10 కేజీ ఇస్తాం మేడం. అది అంటే ఇప్పుడు రైస్కి చాలా మంది ఇష్టపడతారు కొనడానికి. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతే? ఒత్తిడి గుట్లా ఛాలెంజెస్ అంటే ఈ క్వాలిటీ చూసిన తర్వాత నేను రెస్పాన్స్ చేయము. క్వాలిటీ కన్నా బాగుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అలొకేషన్ 10,000 టన్స్ ఎక్కడికి సరిపోదు. మరి డిమాండ్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంకా స్టాక్స్ మంచిగా మొబైలైజ్ చేస్తే సేల్ బాగా అవుతుంది మేడం. అంటిల్ అండ్ అన్లెస్ సీ ద క్వాలిటీ ఐ కెనాట్ కామెంట్. కానీ రైస్ రీజనబుల్ రేట్ 29 రూపీస్ కాబట్టి మంచి రెస్పాన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంత వాటాన్ని కేటాయిస్తుందా? 10,000 టన్స్ ఏపీకి, 10,000 టన్స్ తెలంగాణకి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసింది. ఇటు మంచి రైస్ మంచి క్వాలిటీగా ప్రాసెస్ అయ్యి వస్తే ఈ 10,000 టన్స్ అంటే ఏ కార్నర్కి సరిపోవు, ఇంకా మంచి క్వాంటిటీ కావాల్సి వస్తుంది. సో ఆ రైస్ బ్యాగ్ ఎన్ని కేజీస్ వరకు ఉండే అవకాశం? 10 కేజీస్ ఈచ్ ప్యాకెట్ 10 కేజీస్. అంటే ఒక మనిషి ఒకటి తీసుకెళ్ళొచ్చు ఎట్లా? ఒక మనిషి ఒకటి తీసుకెళ్ళచ్చు. అంటే ఏమైనా లిమిట్? అదే ఒక మనిషి ఒకటి తీసుకెళ్ళచ్చు, ఒక మొబైల్ నెంబర్కి ఒకటి. ఏం లేదు, బీపీఎల్ కార్డు కానీ రేషన్ కార్డు ఏమీ అవసరం లేదు, జస్ట్ మొబైల్ నెంబర్ అంతే అవసరం. అలా ఏం లేదు, జస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అంతే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైతే భారత్ రైస్ ఉందో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అదే విధానాన్ని ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన దాల్ కావచ్చు, ఆటా రెస్పాండ్ చాలా బాగా వచ్చింది. అండ్ రైసు దీని ద్వారా మధ్యతరగతి వాళ్ళకు చాలా ఊరట కలుగుతుంది, చాలా తక్కువ ధరలకి ఇది లభిస్తుంది కాబట్టి మంచి రెస్పాండ్ ఉండే అవకాశం ఉందని ఒకవైపు ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.